కొండకోన పాలైన సీతమ్మ మదిలో నా కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలో నా కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామపాదము, రామచంద్రుడే సీత ప్రాణము. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు జూదరగా పేరొందునా, భారతాన యుద్ధమనుకు తావుండునా. లోపమంటూ లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు, తప్పుదిద్దుకున్నవాడే ఆ దేవుడు. నీ సహనానికి నా బాష్పాంజలి, నీ హృదయానికి ఇది పుష్పాంజలి. ఏ దేవుళ్ళు దిగి వచ్చి దీవించారో నోము పండెను. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లె ఉన్నాయి రామయ్య పైన. కన్ను కాచే రెపనీవే, ఆకలైన వేళ అమ్మలాలింపువే. కన్ను చెమ్మగిల్లె వేళ చెల్లెమ్మవే. కంటి చెమ్మ చూడలేని తోడు నీడ విడలేని ఇల్లాలిని. జన్మ జన్మలందు నేను నీ దానిని, ఈ జగమంతటా నేను తిలకించని. ఈ సగభాగమై నన్ను తరించని, నా బంగారు కలలన్నీ ఫలించే ఇల్లే స్వర్గమైనది. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లె ఉన్న రామయ్య పైన. సీత సర్వము రామపాదము, రామచంద్రుడే సీత ప్రాణము. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లె ఉన్న రామయ్య పైన. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుడు సహకారం కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 4 రోజుల కిందట ఒక ఇంటరు అమ్మాయి నెల్లూరులో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పానని అంటున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే ఈ టీచర్స్ ఏందని చెప్పానంటే వాళ్ళని ఎక్కువగా టార్చర్ చేశారా, చదవలేదని, లేకపోతే ఇంకేమన్నా జరిగిందనేది ఆ అమ్మాయికి తెలియలేదు ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళ అమ్మకేమో ఉదయాన్నే ఫోన్ చేసిందంట పాపం 8 గంటలకి, 9:30కి మళ్ళీ హాస్పిటల్లో చేర్చామని చెప్పానని ఫోన్ వచ్చిందంట ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ అయితే అల్లాడిపోతుందో ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే చదువు ఒక్కటే కాదు కదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి కదా. పాపం అమ్మాయి చెప్పిందంట, నేను ఈ కాలేజు మానేస్తాను, నేను వేరే కాలేజ్ చేరుతాను, ఇక్కడ నాకు టార్చర్గా ఉందానని. వాళ్ళమ్మ పాపం నేను మీ నాన్న వచ్చి మాట్లాడతాము అని చెప్పానని చెప్పిందంట ఫ్రెండ్స్. ఈ లోపల ఏం జరిగిందో ఏమో, అమ్మాయి ఏందని చెప్పానంటే చనిపోయింది. ఏందో ఫ్రెండ్స్, బిడ్డల్ని ఏందని చెప్పానంటే అన్ని రోజులు సాకి చేసి ఏందని చెప్పానంటే ఇంటర్ దాకా అమ్మాయిని తీసుకొని వచ్చారు. 10th క్లాస్లో ఏమో అని చెప్పని మంచి టాపర్ అంట ఫ్రెండ్స్ అమ్మాయి. ఏందో చదువు ఒకటే లోకము కాదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే చేసుకునేవాడు ఏ పైన చేసుకోవచ్చు, కానీ ఒక నీతి నిజాయితీగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.